దేవునికి స్తోత్రములు. ప్రభునామమున అందరికి కూడా వందనాలు. ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరాధన వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. మరి ఇచ్చినటువంటి లేఖన భాగము ఒక్క మాటను మనం జ్ఞాపం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటాడు ఇక్కడ, ఆయన ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. బా, ఎంత గొప్ప విషయం! మన దేవుడు రక్షకుడు, ఆయన రక్షించేవాడు. ఒక్కవేళ ఆయన రక్షింపకపోతే నీకు మాత్రం మొక్కం. ఎంత గొప్ప నిర్ణయమో, ఎంత గొప్ప నిర్ణయం, ఎంత త్యాగము! అది ఎవరితో? ఒక మహారాజుతో. ఎవరా మహారాజు? ఇజ్రాయేలీయులందరినీ కూడా బానిసత్వానికి తీసుకెళ్ళినటువంటి మహారాజు నెబుకద్నెజరు రాజు. అలాంటి రాజుతో పొందినటువంటి సంభాషణ. ఆ రాజే వీళ్ళని తీసుకెళ్ళాడు. అసలు అక్కడ ఎంతమంది నిలబడ్డారు? 3 హీరోలు నిలబడ్డారు. 10,000 మంది జనం పోతే 10,000లో 4 మాత్రమే ముందుకు వచ్చారు. 10,000 మంది రాలే. మన పరలోక రాజ్యానికి వారసులం కూడా అదే. అందులో 3 నిలబడ్డారు 3వ అధ్యాయంలో. షడ్రకు, మెషకు, అబద్నిగోయు. వీరు 3 చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమని అక్కడున్నటువంటి పరిస్థితి మేరకు, అక్కడ చెప్పబడినటువంటి ఆజ్ఞను బట్టి అద్భుతమైనటువంటి ఒక మహా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు, నిలవబెట్టించను. ఎక్కడ? ఒక పేద మైదానములో, దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించాడు. బబులోను దేశములో నెబుకద్నెజరు యొక్క బంగారు ప్రతిమాది. ఎప్పుడైతే ఆ యొక్క సంస్థానములో మరి బాకా, పిల్లనగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యములు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించాలి. ఇది వార్త, ఇది ఆజ్ఞ. అక్కడైతే బయట నిలబెట్టారు. ఇక్కడైతే లోపలే ఉన్నాయి మనకు విగ్రహాలన్నీ. ఎన్నో విగ్రహాలు ఉన్నాయి మనలో. మనం ఆ విగ్రహాలకే పూజ చేస్తూ ఉంటాం. దురాశ మనకుంది, స్వనీతి మనకుంది, స్వజ్ఞానం మనకుంది, నేనే అనే స్వభావం మనకుంది, నాదే అనే స్వభావం మనకుంది, నేను అనే స్వభావం మనకుంది. అందులో ఏమేమున్నాయి? భయంకరమైనటువంటి సుఖం. మానవుడు సుఖానికి బానిసైపోతున్నాడు. అది ఒక పెద్ద విగ్రహం అయిపోయింది. దానికి పూజ చేస్తూ ఉంటాడు. సుఖం కావాలి. రెండవది డబ్బు కావాలి. డబ్బు పెద్ద విగ్రహం. అది అద్భుతమైనటువంటి విగ్రహం. అది లేకుంటే పనే కాదంటారు. డబ్బు సంపాదించాలి. ఎట్లనే సంపాదించు. రకరకాల డ్రామాలే సంపాదిస్తున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళే, వేరే వాళ్ళని వద్దు మనకు. బైబిల్ చేతబట్టుకొని పలు విధాలుగా డ్రామాలు వేస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభించారు ఈ రోజుల్లో. అందుకే మన దేవుని నామం దూషించబడుతూ ఉంది. మన దేవుడు డబ్బుకు ఆశపడేవాడు కాడు. మనకు సర్వ సంపదలు అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అట్టి దేవుని జ్ఞాపం చేసుకోకుండా
ఇహలోకానుసారమైనటువంటి ధరణికి పరిమితమైనటువంటి ఈ డబ్బును, ధనాన్ని ఆశించి దేవుని నామాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇక మూడవది పోతే, నేను కనపడాలి, నా పేరు రావాలి, నేను మ్రోగాలి, నన్ను అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప విషయం! గొప్ప పేరు ప్రతిష్టలు కావాలి అన్నటువంటి ఆశయాలతో మానవుడు ఈరోజు విర్రవీగుతూ ఉన్నాడు. ఎదుటి వాని లెక్క చేయటంలే, పెద్ద చిన్న అసలు లేదు, దేవుని భయం అయితే బొత్తిగా లేదు. కాబట్టి అక్కడైతే బయట నిలబెట్టాడు ఒక మైదానములో, ఆ మైదానంలో నిలబెట్టినటువంటి ఆ రాజు విగ్రహాన్ని, ఆ యొక్క వాయిద్యాలన్నీ వాయించినప్పుడు బాకా, పిల్లని గ్రోవి, పెద్ద వీణ, సుంపోనియా, వీణే, విపంచిక, సకల విధములైనటువంటి వాయిద్యాలన్నీ వాయించినప్పుడు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఏం చేయాలి? ఆ బొమ్మకు నమస్కారం చేసి నిలబడాలి. కానీ ఇజ్రాయేలీలు, యోధుల్లో వీళ్ళు ముగ్గురు మాత్రము, నలుగురు. కానీ సమయానికి ముగ్గురు, నాలుగోవాడు కూడా ఇంకొక సాటి వస్తాడు. ముగ్గురు ఆ పని చేయలే. అందరికీ తెలుసు ఆ పని చేయరు వీళ్ళని. అందరికీ, బబులోను సామ్రాజ్యంలో ఉండే అందరికీ తెలుసు వీళ్ళు ఆ పని చేయరు అని. కాబట్టి వీళ్ళ కోసమే ఆ పని చేశారు వాళ్ళు. ఎట్లా కూడా వీళ్ళను చంపాలి అనుకున్నారు. ఆ నిజస్థితిని సంపూర్ణంగా ఎరిగినటువంటి మనుషులు ఏం చేశారంటే, రాజుకు ఫిర్యాదు చేశారు. ఏమని? నీవిచ్చినటువంటి ఈ ఆజ్ఞను షడ్రక్, మెషక్, అబేద్నెగో అను ఈ ముగ్గురు యూదులు బబులోను రాజ్యములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదు అని నెబుకద్నెజరు దగ్గర ఏం చేసినారు? వెళ్ళి ఫిర్యాదు చేశారు. రాజుకు తెలుసు ఈ సత్యం. అయినా ఇచ్చిన ఆజ్ఞను వెనక్కి తీసుకోరు రాజులు. కాబట్టి ఏం చేశాడు? ముగ్గురిని పిలిపించాడు. పిలిపించి, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఏంటి మీ పరిస్థితి? మీరెందుకు ఈ పని చేయలేదు? ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అంటే చాలా చక్కగా మాట్లాడారు వాళ్ళు. ఏమంటున్నారు? నెబుకద్నెజరు అన్నారు. పేరు పెట్టి పిలిచారు. పిలిచి, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకైతే లేదు. ఎందుకు? మేము మాత్రము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము అన్నాడు. ఉన్న సత్యం ఇది. అయితే ఆ మాట ప్రజలందరి ముందర చెప్పటంలో ఏమైపోయింది? రాజుకు చాలా కోపం వచ్చేస్తుంది. అది ఎట్లుండగా ఒక్కసారి మనం ఆలోచిద్దాం అబ్రహాం జీవితాన్ని. అబ్రహాం జీవితాన్ని మనం ఆలోచిస్తే ఏమంటాడు అబ్రహామును ఒకసారి అంటాం. చూడండి దయించి, ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం.
తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి అతని చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచు ఉన్నారు. అది సంగతి. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఏమని? 100 సంవత్సరాలలో ఒకానొక కొడుకు నీకు పుట్టాడయ్యా, ఇంతకు నీ కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉందో లేకపోతే నా మీద నీకు ప్రేమ ఉందో అని దేవుడు ఆయన ఏం చేశాడు, ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అదే పరీక్ష మనకు పెడితే 100% మనం ఫెయిల్ అయిపోతాం, సందేహం లేకుండా. మనం బలహీనలం, శరీరులం, స్వార్థపరులం, లోకాశ కలిగినటువంటి వారము, శరీరాశకు బానిసలము. గనుక అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఏమన్నాడు? చిత్తం ప్రభు అన్నాడు. నీ కుమారుని నాకు బలి అర్పించాలి, అది నాకు ఆరాధన అన్నాడు. మనం లోపల కుళ్ళంతా పెట్టుకొని కియ్యి కియ్యి అని ఏదో ఆరాధన చేస్తాం మనం. కానీ ఆయన ఏం చేశాడు? ప్రాక్టికల్ చూపించాడు. లోపల ఏముంటుంది, బయట ఏముంటుంది అని. మన బ్రతుకైతే భయంకరమైన కంపు, పైకి మాత్రం ఆరాధన. అందుకే కదా ఈరోజు క్రైస్తవ్యం ఎంతో ఇబ్బందులకు గురైపోతూ ఉంది. అదే కారణం. మన వేషధారణే మనల్ని తరుముతూ ఉంది, మనలో ఉన్న మోసమే మనల్ని తరుముతూ ఉంది, మనలో ఉన్న చెడు ఆలోచనే మనల్ని తరుముతూ ఉంది. ఎంతోమంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, యథార్థతను కోల్పోయారు. కానీ అబ్రహాం యథార్థతను కోల్పోలే. షడ్రక్ మెషక్ అబద్నిగోలు యథార్థతను కోల్పోలే. చనిపోయినా పర్వాలేదు అనుకున్నారు. నా కొడుకు పోయినా పర్వాలేదు, నాకు ఇలాంటి కొడుకులు ఎంతమందినైనా నా దేవుడు నాకు ఇస్తాడు అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా చిత్తం ప్రభు అన్నాడు. వెంటనే వెళ్ళాడు, తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. కానీ మనం అలాంటి పని చేయలేం. మళ్ళీ మీ ఎదుకు వస్తాం మేమన్నాడు. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం, ఎంత సమర్పణ అబ్రహాం జీవితంలో చూస్తాం మనం. ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ. అట్టి ఆ సమర్పణను మనము అనుభవించలేము, మన చేత కాదు. దౌర్భాగ్యపు పరిస్థితి మనది. కయీను లాంటి జీవితం మనది. హేబేలు లాంటి జీవితం కాదు మనది. అయితే ఇహ సంబంధమైనటువంటి డబ్బుకు, అధికారానికి, అందానికి మన కొడుకులు, కూతుర్లు, రకరకాల విగ్రహాలు మన హృదయంలో నెమరు వేస్తూ ఉంటాయి. ఇక దేవుడు ఎక్కడుంటాడు మనకు? పచ్చి మోసం. బైబిల్ చదువుతాం సిగ్గులేక. వేషధారణతో చదువుతాం, ప్రార్థన చేస్తాం, వేషధారణతో ప్రార్థన చేస్తాం. యథార్థత మనకు లేదు. వాస్తవానికి చెప్పాలి అంటే 100 సంవత్సరాలలో కొడుకు పుట్టినాడు అంటే మరి అబ్రహాము గుండెల్లో ఎవరుండాలి? తన కుమారుడు ఉండాలి. నిజంగా గుండెల్లో, అబ్రహాము గుండెలో కుమారుడున్నాడా లేక దేవుడున్నాడా? మరి దేవుని చిత్తాన్ని పాటించాడు. ఎవరున్నట్లు?
దేవాది దేవుడు ఏలుతున్నాడు. ఆయన గుండెల్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. గనుక వాస్తవానికి మనము గమనిస్తే ఈరోజు అన్యుల జీవితాన్ని ఒక్కసారి మనము ఆలోచిస్తే అన్యులంతా ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని పూజిస్తారు, సంతోషం. కానీ అవి కనిపిస్తున్నాయి కాబట్టి పూజిస్తున్నారు. మనకు దేవుడు కనిపించలేదు, కానీ కనిపించని దేవుని మనము పూజించటం లేదు. దేన్ని పూజిస్తున్నాం? డబ్బును పూజిస్తున్నాం, అందాన్ని పూజిస్తున్నాం, విషయాన్ని పూజిస్తున్నాం, మోసాన్ని పూజిస్తున్నాం. దేవుడికి కనపడకుండా ఉందనుకుంటున్నావా? వ్యభిచారాన్ని పూజిస్తున్నాం, చీకటిని పూజిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఆలోచించాలి. అబ్రహాం యొక్క పూజ, అబ్రహాం యొక్క సమర్పణ, అబ్రహాం యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాడు. చాలా చక్కగా తీసుకెళ్ళాడు. కత్తిని తీసుకెళ్ళాడు, కుమారుని తీసుకెళ్ళాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, నిప్పుని తీసుకెళ్ళాడు. మార్గ మధ్యంలో ఆ కుమారుడు అంటున్నాడు, నా తండ్రి అన్నాడు. నా తండ్రి. దహన బలికి కట్టెలు తీసుకున్నాడు, కుమారుని తలపైన పెట్టాడు. వెళ్తూ ఉండగా ఇస్సాకు అంటున్నాడు, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను? అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, ఆ సమయంలో ఒక్కసారి ఆలోచించండి. నిజమైన తండ్రి అయితే ఎంత బాధ, ఎంత వేదన ఉంటుందా ఉండదా ఆలోచించాలి. అయితే అక్కడ ఏమంటున్నాడు? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ హృదయం కావాలి దేవునికి. దహన బలికి దేవుడే చూసుకుంటాడు, నీకెందుకంత బాధ? బాగున్నాడు. పోయారు, ఎక్కారు కొండపైకి. ఎక్కిన తర్వాత ఏం చేశారు? అబ్రహాము వారిద్దరూ కూడి వెళ్ళి అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ఎంత గొప్ప విషయం! కట్టెలు పేర్చాడు, కాలు చేతులు కట్టేసి పెట్టేసినాడు కత్తితో దహన బలి అర్పించటానికి. ఎంత త్యాగము! మనము మన బ్రతుకు అనుకుంటే సిగ్గుచేటు. మనకు త్యాగం ఎక్కడి నుంచి వస్తుంది? స్వార్థం తప్ప. ఎలా ఆరాధిస్తాం మన దేవుని మనము? మోసమా కాదా ఇది? వేషాన్ని ధరిస్తున్నామా లేదా మనము? కానీ దేవుడు కనుదృష్టి కలిగినటువంటి వాడు గనుక కత్తి చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్త ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అన్నాడు. చూసారా ఎంత గొప్ప విషయం! క్షణ క్షణము మన దేవుడు మనతో ఉంటాడు. తన కనుదృష్టి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. అబ్రహామా ఆపు, చెయ్యి వేయొద్దు అన్నాడు. తన బిడ్డను రక్షించటానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి అదిగో అక్కడ పొదలో గొర్రె ఉంది, పొట్టేలుంది,
పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించు అన్నాడు. ఆ పొట్టేలు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కొంచెమన్నా మనకు దయదాక్షిణ్యం ఉందే? పచ్చి అబద్ధం ఆడతాం మనం. నిజంగా మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడని తెలిస్తే కొంచెమన్నా భయపడమా మనము? ఎంత కఠినలమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమని ఆరాధిస్తాం మన దేవుని? కొంచెమైనా మన దేవుని దయాదాక్షిణ్యం ఉందా మనపై? మన ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడే అని. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో కూడా చింత మాకు లేదయ్యా, చనిపోయినా పర్వాలేదు, కానీ ఆ పని మాత్రం మేము చేయమన్నారు. కోపం వచ్చింది భయంకరంగా. ఇంకా మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మిమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు కానీ అప్పుడు అది మామూలుగా కాదు, ఇంకా ఏడంతలు అగ్ని గుండాన్ని రగలబెట్టారు. 7 అంతలు రగలబెట్టారు. గుండాన్ని ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులను కొందరిని పిలిపించి షడ్రకును మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేడని ఆజ్ఞేయగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమున నడుమ పడవేసిరి. ఒకసారి ఆలోచించండి. పడవేయబడ్డారు, కానీ పడవేసినటువంటి వారు కాల్చబడలే. పడవేసిన వారు అగ్ని అంటుకొని కాలి చచ్చారు. అన్నీ చూడు, ఎంత గొప్ప విషయం. అగ్నిలో పడవేయబడిన వారు కాళ్ళే. ఎవరైతే వాళ్ళను కాల్చటానికి అగ్నిలో వేయటానికి పోయారో వాళ్ళు కాలేరు, వాళ్ళు చనిపోయారు. ఎవరైతే వీళ్ళను విసిరివేశారో ఆ అగ్ని వీళ్ళని తాకి వీళ్ళు చచ్చారు, కానీ వాళ్ళు కాలే. కారణం, దేవాది దేవుడు వాళ్ళని రక్షించాలని ఇష్టపడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ప్రాణ సంకటాలు వచ్చినా దేవాది దేవుడు నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. అగ్ని గుండమైన నిన్ను కాపాడాలని ఇష్టపడుతున్నాడు. వరదలు నిన్ను పొర్లి పారినా కాపాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పక్షాన ఉన్నావా? ఆయన ఆరాధించిన బిడవవుతావు. నీ ఆరాధన ప్రభు చెంత చేరుతుంది. నువ్వు వేషధారివై ఆరాధన చేస్తే మాత్రము వెనక్కి వస్తుంది నీకే, అది నరకానికి సిద్ధమవుతావు. నీ ఇష్టం. అబ్రహాం జీవితంలో నిజంగా దేవుడు ఆయన్ను, అబ్రహామా నేను నిన్నిప్పుడు ఒప్పుకున్నానయ్యా, నీవు నిజంగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశ్రయింపబడును. నా తోడ నీ ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. నీకు ఇవ్వడా? ఎందుకు ద్వంద్వ వైఖరి మనకు?
దానివల్ల మనమే నష్టపోతూ ఉంటాం. చూసుకోండి కావాలంటే. కాబట్టి యథార్థ హృదయం మనకు అవసరం. మన దేవుడు మనల్ని రక్షించేవాడు. అబ్రహాం ఇస్సాకును రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభును వధించాడు, యేసు ప్రభును అప్పగించాడు, యేసు ప్రభును బలియాగం చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడటానికి యేసు ప్రభువే మంటలోకి దూకాడు, వాళ్ళని ఆదుకున్నాడు. మంట వాళ్ళను ఆవరించలే, హాయిగా మంటలో అటు ఇటు తిరుగుతున్నారు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయో చూడు. మనకెందుకు రావవి? మనలో యథార్థత లేదు, మనలో చీకటి ఆవరించి ఉంది. బైబిల్ అసత్యమా? బైబిల్ ఏం కథలా? కాబట్టి మన బ్రతుకును మనం మార్చుకొని ఇకనైనా సంపూర్ణంగా మనం సరెండర్ అయ్యి దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి విధమైనటువంటి చావను సిద్ధమయ్యున్నటువంటి నిన్ను నన్ను కూడా బ్రతికించే మన దేవుని మనం ఆరాధించాలి. మన తప్పును బట్టి, మన క్రియలను బట్టి, మనం పాపపు జీవితాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆ కల్వరి శిలువలో బలియాగమయ్యాడు, రక్తం కార్చాడు. ఆయన్ని మనం ఆరాధించాలి. మనల్ని కాపాడేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు, మన గాయాలు కట్టేవాడు, మనతో జీవించేవాడు, మన కష్టంలో పంచుకునేవాడు మన దేవుడు. అట్టి దేవుని మనం ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.